నమస్కారం. కెనడాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ స్వాగతం. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అరౌండ్ ది వరల్డ్ ఎవ్రీ డే. కొన్ని టాపిక్స్ చాలా ఎమోషనల్గా మనల్ని ఆకర్షిస్తాయి, కొన్ని సెన్సిటివ్గా ఉంటాయి. ఒక ట్రెండ్ ఈ మధ్య నోటీస్ చేస్తున్నాం ఏంటంటే అండి, మనము ఈ విషయాల గురించి మాట్లాడటం కోసం ఎవరు యాప్ట్ పర్సన్ కొంచెం రీసెర్చ్ చేస్తే నో బెటర్ పర్సన్ దెన్ సాయి గారు టు డిస్కస్ దీస్ థింగ్స్. ఎందుకంటే దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ సొసైటీ, రిలీజన్, బిట్ ఆఫ్ పాలిటిక్స్, బిట్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ, అన్ని ఫ్యాక్టర్స్ కలిసిందనమాట. సో సంబడి ఆఫ్ యువర్ స్టేచర్, మీరు రైట్ పర్సన్ అనిపించి మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ టు ద స్టూడియో అండి. నమస్కారం, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో సార్, ఈ మధ్య మనం చూస్తున్నాము చాలామంది సినిమా ఆర్టిస్ట్స్, ప్రొఫెషనల్స్ వాళ్ళ కెరీర్స్ గురించే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా వాళ్ళకి కొంచెం సంబంధం లేని విషయాల్లో నెట్లో వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. పర్టికులర్గా ఇట్ కమ్స్ టు రిలీజన్ అండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ నా మైండ్కి వస్తూ ఉంటాయి. ముందు పాత డైరెక్టర్ ఉండేవాడు, అంటే స్టిల్ యాక్ట్ చేయట్లేదు, రామ్ గోపాల్ వర్మ అని. అతను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏ రిలీజన్ గురించి మాట్లాడు కానీ హిందూయిజం గురించి మాట్లాడు పెద్ద పెద్ద లక్ష్యాలు ఇస్తూ ఉంటాడు. ప్రకాష్ రాజు ఉన్నాడు, వారి పని పాపం. ఇలాగే ఉన్నారంటే మన సింగర్స్ చిన్మయి ఉంది. నేను షాక్ అయ్యాను సార్, ట్విట్టర్లో చూశాను ఒక పోస్ట్. ఆవిడ వెళ్ళి ఏదో రాముడు సినిమాకి ఏదో డైలాగ్ డబ్బింగ్ చేసింది. డబ్బింగ్ చేసి డబ్బులు కలెక్ట్ చేసుకుని జేబులో పెట్టుకుని రాముడు అంత క్యారెక్టర్ లేడు, అంత రాముడు క్యారెక్టర్ ఇంత బాగాలేదా అన్నట్టు ఏదో కమెంట్ ఇచ్చింది. వీళ్ళందరికీ ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఉంటూ ఉంటే మధ్యలో కొత్తగా మన బాహుబలి గారు ఎవరు ఆయన వచ్చేసి ఏదో రాముడి గురించి ఏదో. ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్ పడుతుంది, వీళ్ళందరూ ఆడియన్స్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది సార్. Yeah, I mean, of course, I don't follow all of these developments that closely. మీరు విన్నవి కొంత వారి ద్వారా వీరి ద్వారా వినడం అయితే జరిగింది. ఓవరాల్ ఒక సోషల్ స్టేచర్ ఎలివేట్ అవుతూనే దే ఇన్ జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఆల్సో దే ఫీల్ దట్ దే ఆర్ అబవ్ ఆల్, దే కెన్ సే ఎనీథింగ్. అదొక యాటిట్యూడ్ లాగా డెవలప్ అయిపోతుందండి. యూ నీడ్ టు ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్. నా మాట నలుగురు వింటున్నారు అంటే అదొక బాధ్యత. నేను చూపిస్తున్నది సమాజానికి. ఎంతైనా కూడా సినిమా అనే మాధ్యమం సమాజాన్ని తీవ్రంగా ప్రభావం చేసేదే. ఎంత సమాజాన్ని ప్రతిబింబిస్తుంది, అది ఇది అటు తిప్పి ఇటు తిప్పినా కూడా సమాజంపై ప్రభావం. ఎందుకంటే ఇట్స్ అన్ ఆడియో విజువల్ థింగ్. అంత డిస్ట్రాక్షన్ లేకుండా ఈ కాలంలో కూడా వీఆర్ పేయింగ్ అటెన్షన్. అప్పుడు దే ఆర్ నాట్ రియల్లీ యాక్టింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అని అనిపిస్తుంది టు బిగిన్ విత్. సెకండ్, దేర్ నాలెడ్జ్ ఆఫ్ ముఖ్యంగా సనాతన ధర్మం ఈజ్ అట్ ఎ వెరీ ఎలిమెంటరీ, ఇఫ్ ఐ టేక్ లిబర్టీ, ప్రిమిటివ్ స్టేజ్. And their interpretations are also very primitive. You have never opened the box. అంటే మనము డబ్బా తెరవకుండా ఆ డబ్బా పైన ఏదో ముక్కులు ఉందంటే దాంట్లో ఉన్నంత అదే ఉంది అని, లైక్ మీ కోణం ఏంటి? ఎప్పుడైనా తీసి చూస్తారా? దానిలో ఉన్నది తత్వం తెలిస్తే దాని గురించి మీరు మాట్లాడరు. సో డోంట్ జడ్జ్ బై ద కవర్. ఇట్లా అంతా మాట్లాడుతుంటాము. దే ఆర్ గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ జడ్జింగ్ బికాస్ దే డింట్ రియల్లీ కీప్ అప్ ద బుక్ దట్ దే హ్యావ్. ఇప్పుడు మరి
ఈ మనం ఉన్న ఈ రియాలిటీ సిచ్యువేషన్లో దిస్ ఆల్వేస్ మనకి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. నేను ఈ మతం వాళ్ళని ఆ మతం తీసుకోవాలని ప్రయత్నించడం అన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రొవోకేటివ్ క్వశ్చన్స్ అడిగితే దాన్ని మన ప్రామినెంట్ ఆర్టిస్ట్స్ కానీ వాళ్ళు దాన్ని ఏ కోణంలో వాళ్ళు హ్యాండిల్ చేస్తే బాగుంటుంది? అంటే ప్రొవకేషన్ అనేది ఇప్పుడు మనం ఉన్న సోకాల్డ్ సభ్య సమాజం, లెట్స్ ఫర్ అ మినిట్ అజ్యూమ్ దట్ వీఆర్ ఆల్ సభ్య సమాజంలో బతుకుతున్నామంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, మీరు నన్ను అడగదలుచుకున్నారు, తప్పేం లేదు. అడిగే విధానం ఉంది, అది ఇప్పుడు ముఖ్యంగా ఇట్స్ వెరీ మచ్ ఫ్లాడ్ అని చెప్తాను నేను మిమ్మల్ని ఏదో తక్కువగా చూపించాలి అన్న ప్రీ కన్సీవ్డ్ నోషన్తో వచ్చి అడగడం వేరు. లేదండి, ఐఎమ్ రియల్లీ, మనం అంటున్నాం ఐఎమ్ ఓపెన్ మైండెడ్ అని, అబ్సల్యూట్లీ క్లోజ్ మైండ్తో వస్తున్నాం. మనం ఓపెన్ మైండ్తో వచ్చి అడిగితే సనాతన ధర్మంలో ప్రశ్నలు అడగడానికి, ఏదైనా అడగడానికి సంపూర్ణ అవకాశం, హక్కు ఇచ్చే ఒకే ఒక సంప్రదాయం సనాతన ధర్మం. ఆ అడిగే గౌరవం, తెలుసుకోవాలనే నిజమైన జిజ్ఞాసతో అడిగితే మనం సమాధానం చెప్పచ్చు. ముఖ్యంగా దిస్ ఇస్ ఆ ప్రశ్నోత్తర, భగవంతుడు అంటాడు, కృష్ణుడు పరిప్రశ్నేన సేవయ. మనం రామాయణం చెప్తున్నప్పుడు పరిపప్రచ్ఛ అంటే తెలుసుకోవాలన్న మహర్షే త్వం సమర్థోసి, నాకు పరం కౌతూహలం హిమే, నాకు చాలా కుతూహలంగా ఉంది నిజంగా ఇది ఏంటి తెలుసుకోవాలని. ఇలా లేదు, మనం ఏదో అంటాము. రామాయణం ఎప్పుడు జరిగింది? సంవత్సరాలు, వందల, వేలు. ఇప్పటిదాకా ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద సేమ్ పేజ్. వీఆర్ ట్రయింగ్ టు జడ్జ్ రామాయణ, ఇట్స్ క్యారెక్టర్, వాట్ హ్యాపెండ్ దెన్ బేస్డ్ ఆన్ ద కరెంట్. ఇట్ ఈస్ ఎ ఫ్లా ఇన్ మోడర్న్ డే. ఇట్స్ కాల్డ్ ప్రజెంటిజం అనే ఫ్లా. అంటే ఒక కంపెనీ 50 సంవత్సరాల క్రితం ఎంతమంది ఎంప్లాయీస్, హౌ ఇట్ వాస్ గ్రోయింగ్, ఒక కంట్రీ ట్రైంగ్ టు జడ్జ్ వాట్ హ్యాపెండ్ 50 years ago బేస్డ్ ఆన్ ద కరెంట్ కండిషన్ ఈజ్ ఎ ప్రజెంటిజం అనే ఫ్లా. రామాయణంలో ఫ్లాస్ ఉన్నాయని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాంగిల్ ఈజ్ రాంగ్. నేను తెలుసుకోవాలి అనుకుంటే అందులోనే మనకంటే కూడా 100 రెట్లు ప్రశ్నలు ఎక్కువగా అడగబడ్డాయి, సమాధానాలు కూడా వచ్చాయి. సో మనం ఎప్పుడు చదవలేదు. రామాయణానికి 300 భాష్యాలు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు 4 లభ్యంలో ఉన్నాయి. తిలక భూషణ కటక ధర్మాకూత అని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక స్విస్ ఆర్మీ నైఫ్ అని సమకాలీన ఎగ్జాంపుల్, దాంట్లో ఉన్న టూల్స్ అన్నీ యూజ్ చేసుకోవాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ మాన్యువల్. లేదంటే ఒకటి ఇట్లా స్ప్రింగ్ లాగా ఉంటుంది, అది బాటిల్ ఓపెనర్ అని కూడా ఎవరికి తెలియదు అన్లెస్ యూ హ్యావ్ యూజ్డ్ ఇట్. సో రామాయణం ఈజ్ ఎ ట్రెజర్ చెస్ట్. తెలుగు వాళ్ళకు చాలా పరిచయం, ఎందుకంటే రామాయణాన్ని ఒక ట్రెజర్ చెస్ట్ అంటే కల్పవృక్షంగా దర్శించి అందించారు మనకు విశ్వనాథ సత్యనారాయణ వారు. అంటే సెట్ ఆఫ్ టూల్స్, టూల్ కిట్స్, ఫ్రేమ్వర్క్స్ దీంట్లో ఉన్నాయి. నీ జీవితానికి, సమాజానికి కావలసినంత జ్ఞానం ఉంది. నువ్వు చూసే కోణం ఇలా చూస్తే ఇది దొరుకుతుంది. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి అగాధమగు జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే అని చెప్పి, ఆణిముత్యాలు ఉంటాయి కానీ అది ముత్యం తెలుసుకునే ఉంది అది కదా. లేదంటే దాన్ని ఇప్పుడే అంటాము డైమండ్, అన్లెస్ ఇట్ ఈస్ పాలిష్డ్ ఇట్ వుడ్ బి సీన్ యాజ్ ఎ కోల్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు దాంట్లో మన సనాతన ధర్మంలో ప్రశ్నలు అడగాలి, ప్రశ్నలు అడగటానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఒక విండో ఉంది, ఒక ఆపర్చునిటీ ఉంది, దాన్ని ఆన్సర్ చేయడానికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, బోత్ టు వే రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నట్టు ఉంటే, ఇప్పుడు ఆ ఫీచర్ని మిస్యూజ్ చేస్తున్నారా ప్రజెంట్ వాళ్ళు? అర్థం చేసుకోవట్లేదు అండ్ మిస్యూజ్ అంటే
ప్రశ్నలు ఏదైనా అడగొచ్చు అంటున్నారు. ఎలా అడగాలి అన్నది ఇప్పుడు మర్చిపోతున్నాం. కొంచెం చెప్పండి సార్, ఎలా అడగాలి? ప్రశ్న అంటే ఎలా అడగాలి? సో ఇప్పుడు రామాయణం ఎందుకు అంటే కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాల్మీకి నారదుని అడిగాడు. సమాజంలో ఇప్పుడు ఇన్ని గుణాలు నిత్యం జీవిస్తూ ఉన్న వ్యక్తి ఎవడైనా, ఇది అంటే ఆయనకే తెలుసు. సామాన్యంగా మనం చూస్తుంటే ఇన్ని సద్గుణాలతో జీవించడం అనేది చాలా కష్టం. అటువంటి వ్యక్తి మీకు ఎప్పుడైనా కనిపించాడా? మీరు ఆయన కూడా అదే అంటున్నారు. మీకు కనిపించాడా? అది సాంప్రతంలోకి ఇప్పుడు అంటే నేను చూశానండి ఓ 50 సంవత్సరాల క్రితం అటువంటి కథలు చెప్పకండి నాకు. ఆయన కూడా చాలా వెరీ హ్యూమర్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఉన్నారా? ఉన్నారా అంటే నాకు కూడా మంచి గుణాలు ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ అది ఒక క్షణం వస్తుంది, మిణుగురు పురులాగా మాయమైపోతుంది. బ్యూటిఫుల్. అలా కాదు. చాలా బాగా చేశారు. అంటే దిస్ బ్రాండింగ్ అంటే వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు ఇలా అని ఆ స్టాంపింగ్, ఆ బ్రాండింగ్ ఉంటుంది చూసారా? దాని గురించి నేను అనుకుంటూ ఉన్నాను. ఇది కాదే, కొన్ని విషయాలు కొన్ని సిచ్యువేషన్స్లో మంచిగా ఉండాల్సిన ఉంటాము, కొన్ని సిచ్యువేషన్లో విధంగా నేను యాక్ట్ చేస్తాను. మరి ఇది ఎలా, హౌ కెన్ యూ స్టాంప్ వీడు మంచివాడు మంచివాడు కాదు? భలే చెప్పారు సార్. సో వారు అడుగుతారు అదే. ఇప్పుడు ఒక గుణం అనసూయత్వం. అసూయ అంటే ఎదుటివారిలో గుణాలు దోషాలు అందరిలో కలిసే ఉంటాయి. వాళ్ళు ఎన్ని మంచి గుణాలున్నా దోషాలనే వెతికి భూతద్దంతో పట్టుకోవడాన్ని అసూయ అంటారు. అటువంటి అసూయ లేనివాడు అంటే రాముడు, సీతమ్మ, హనుమంతుల వారు. ఆయన ఎప్పుడైనా కూడా ఎదుటి వాళ్ళలో మంచి గుణాల్లో చూస్తారంట. మీరు అన్నారు కదా, మనకు ఉంటుంది, అది ఎంతకాలం ఉంది. ఇట్స్ ఏ జడ్జింగ్ ఫ్రేమ్వర్క్ కాదంటే మనం ఇంకొకళ్ళని చూసి ఈ కోణంలో చూసి వాడికి ఇది లేదు ఇది లేదు. నీ లోపల నువ్వు చూసుకో. ఆత్మ పరిశీలన, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఫ్రేమ్వర్క్ ఇది. అలా చూస్తే ఇది నిత్యం జీవించేవారు ఎవరైనా మీకు తారసపడ్డారా? చాలా కష్టం కదా. చాలా కష్టం. కానీ ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు అంటే ఇట్లా ఎవరుంటారండి, నాకు తెలుసు మీరు ఊరికే అట్లా పని పాట లేకుండా 3 లోకాలు తిరుగుతుంటారు కదా. అల్లేదు నారదుల వారికి. ఎందుకంటే త్రిలోకజ్ఞ, మీరు త్రిలోక సంచారం చేస్తుంటారు కాబట్టి మీకు చూసే అవకాశం, తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే యు ఆర్ వైడ్లీ ట్రావెల్డ్ ఇన్ యువర్ ప్రొఫెషన్. నాకు బాగా తెలుసు. గోపాలకృష్ణ గారు, మీకు ఇలాంటి వ్యక్తి ఎప్పుడైనా తారసపడ్డారా అండి అంటే జెన్యున్లీ ఐ వాంట్ టు నో. నా ప్రీకన్సీవ్డ్ నోషన్ ఐఎమ్ నాట్ అప్లయింగ్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడదాం అనుకుంటే దాని గురించి ఎక్కువసేపు ఎవరో చెప్పారు చెప్పేసి దాని గురించి ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయటం మంచిది కాదేమో అనిపిస్తుంది. దాన్ని ఎవరో చెప్పారు తలుచుకుని బాధపడతారు. ఎందుకు అర్థలేదు. ఇట్ సర్వ్స్ నో పర్పస్. కరెక్ట్. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు ఆ టాపిక్ ఓపెన్ అయిపోయింది కాబట్టి కొంచెం మీరు మన వ్యూవర్స్కి చెప్తారండి. వాట్ ఈస్ ది రిలేషన్షిప్, స్పెషల్ బాండింగ్ ఫ్రీక్వెన్సీ బిట్వీన్ లార్డ్ శ్రీరామ్ అండ్ హనుమాన్? అది కొంచెం మాకు చెప్తారండి. అంటే మనం రామాయణం విషయం మాట్లాడుకుంటున్నామంటే రామాయణాన్ని ఇతిహాసం అంటే ఇలా జరిగింది అంటే చరిత్రగా అధ్యయనం చేస్తే మనకు ప్రామాణికం వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటే మొట్టమొదటిసారి వీరిద్దరి పరిచయము లేదంటే ఫస్ట్ మీట్ అంటాం కదా, దాని పేరు హనుమద్రామ ప్రథమ సమాగమ అని కిష్కింధకాండలో మొదటిసారి ఇద్దరు మనం మొదటిసారి కలిసామండి. మీరు కీన్ అబ్జర్వర్ హనుమంతుల వారు. సుగ్రీవునికి ఏమంటే అన్నయ్య పాపం పరిగెత్తిస్తున్నాడు. మనకు భయంతో ఉంటే ఏది చూసినా భయంగానే ఉంటుంది.
సో ఆయన అన్నయ్య పంపించాడు వీళ్ళిద్దరిని చంపడానికి అన్నారు. ఈయన వెరీ కీన్ అబ్జర్వర్ హనుమంతుల వారు. చూసి వాళ్ళని చూస్తే అంతా శక్తిమంతులు, అంతా బాగానే ఉంది, కానీ వారు మనకు అపాయం చేసేవారు కాదు అని. దీనికి తెలుగులో ఇంగిత జ్ఞానం అంటారు. అంటే ఎబుల్ టు రీడ్ మైండ్ బియాండ్ ద ఫిజికల్లీ ఎక్స్ప్రెసివ్ బాడీ లాంగ్వేజ్. సో ఈయన ఇంగిత జ్ఞానంతో పాటు పశుపక్షాది ఇంగిత జ్ఞానం ఉన్నవాడు. ఇవి శాస్త్రం యాక్చువల్గా. అంటే ఇప్పటికీ కూడా మనకు బయట ఒక చెట్టు పెడితే ఒక జంతు సమూహం వచ్చిందంటే ఆ చెట్టులోని ఆకులు ఏ విధంగా స్పందిస్తాయి అనేది శాస్త్రం ఉంది. ఈయన పశుపక్షాది ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి ఒక 4 ప్రశ్నలు చాలా అద్భుతంగా రామలక్ష్మణులు చూసి ఈయన అడిగారు. ఏముంది, రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశిత వ్రతౌ కవ్యువాం చీరవాససౌ, ప్రపంచాన్నే రక్షించగలిగే శక్తియుక్తులు ఉన్న మీ భుజస్కంధాలు సర్వభూషణ భూషార్హ కిమర్థం న విభూషితాః. చుట్టుపక్కల నదీ జలాలు పశుపక్షాదులు కూడా త్రాసయంతో మృగగణాన్ అన్యాశ్చ వనచారిణ పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతతః. మీ దైవత్వాన్ని చూసి అవి స్పందిస్తున్నాయి. దిస్ ఈస్ యాక్చువల్లీ కెమిస్ట్రీ. He is able to understand a presence of certain divinity. Can nature response how? ఈ కీన్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఈయనకున్నాయని ఎదుటి వారికి తెలియాలి. మన ఇద్దరం ఒక భాషలో మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడుతున్న భాష మీకు అర్థమవుతోంది, ప్రేక్షకులకు అర్థమవుతోంది కాబట్టి మనకు అర్థమవుతోంది. లేదంటే నేను మాట్లాడింది మీకు అర్థం కాదు, మీరు మాట్లాడింది నాకు అర్థం కాదు. వెంటనే రాముల వారు అంటున్నారు లక్ష్మణ్తో తిరిగి, ఎందుకంటే మనకు అర్థం కావాలి కాబట్టి వాడి సంభాషణగా మనకు అందించబడింది. సామాన్యుడు కాదయ్యా. ఆయన హనుమంతుల వారి రెజ్యూమే ప్రింట్అవుట్ చేస్తారు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నసామ వేద విదుష శక్యమేవం ప్రభాషితం. ఏ బాడీస్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే హీ ఈజ్ ఏబుల్ టు కన్వర్స్ లైక్ దిస్. ఫ్లాలెస్ కమ్యూనికేషన్. ఇప్పుడైతే ఏదంటున్నాము, నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుదాశ్రుతం. కృత్స్నం వ్యాకరణం అంటే సంపూర్ణంగా వ్యాకరణం చదివారు. మన ప్రపంచంలో ఏ భాషలో చూసినా కూడా అసలు వ్యాకరణం అనేది మరుగైపోతుంది, ఏ భాషలో అయినా కూడా. లౌకికంగా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఆర్ ఆల్సో నాట్ టీచింగ్ ఎనీ ఇంగ్లీష్ గ్రామర్ టు కిడ్స్. ఈయన కృత్స్నం వ్యాకరణం సంపూర్ణంగా చదివాడు. నవవ్యాకరణ పండితుడు అంటాం హనుమంతుల వారిని. నవవ్యాకరణ పండితుడు కాబట్టి, అంటే అసలు మన పాణినీయ వ్యాకరణంతో సంస్కృతం భాష మొదలైంది అని. కానీ అట్లేం లేదు, అంతకుముందు చాలా వ్యాకరణ పండితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పాణిని చాలా నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి, దాని మీద నేను కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, హౌ టు మేక్ ఇట్ రిలవెంట్ ఫర్ మోడర్న్ డే అనేదే పాణిని. ఐంద్రం చాంద్రం కాశకృత్స్నం కౌమారం శాకటాయనం సారస్వతం చ అపిశలం శాకలం పాణినీయకం 9 వ్యాకరణాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఈయన అధ్యయనం చేశారు. ఈయన అధ్యయనం చేశారు మాత్రమే కాదు, ఎదుటిగా ఉన్న ఆయన కూడా అధ్యయనం చేశాడు. క్షత్రియుడైనా కూడా సాంగ ఉపాంగ సహితంగా రాముల వారు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులంతా కూడా అధ్యయనం చేశారు ఈ శాస్త్రాలను. ఈయన వ్యాకరణం అధ్యయనం చేయడమే కాదు, హీ ఈజ్ ఎ గ్రేట్ లిజనర్. గురువులు చాలామంది దగ్గర చాలాసార్లు విన్న జ్ఞానం వలనే ఇంత బాగా మాట్లాడగలుగుతున్నారు అయ్యా. ఆయన ముఖం చూస్తే బాడీ లాంగ్వేజ్, నముఖేర్ నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తత అన్యేష్వపి చ గాత్రేషు దోష సంవిదిత క్వచిత్. ఫ్లాలెస్ బాడీ లాంగ్వేజ్. నేను ఎగ్జిక్యూటివ్, ఈజ్ అన్ ఎంపరర్. నాకు మరీ డీటెయిల్గా చెప్పనక్కర్లేదు, ఒక మెతుకు చూస్తేనే మన తల్లులందరూ కూడా అన్నం ముడిగిందా లేదా అని చెప్తారు. సో అట్లా అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అద్రుతం ఉరస్తం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఎలివేటర్ పిచ్ టైప్లో మాట్లాడుతున్నాడు. సో హీ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై లెవెల్, గ్రాస్పింగ్ లెవెల్. ఇవన్నీ కూడా ఈయన అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు.
So this is the bond that happened, not just momentary bond అనుకోకూడదు. It is a deep rooted bond of admiring each other's knowledge, each other's prowess. అంటారు ఆయన చూస్తున్న ఈ అక్షయ తూనీరంలో ఉన్న అంబులు ఏ ఏ పనులు చేయగలవో ఆయన అంచనా వేసేశాడు. ఈయన అంచనా వేశాడని ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి ఇటువంటి దూత మన వైపు ఉంటే శత్రువు కూడా మిత్రుడుగా అయిపోతాడు. ఈయన జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారా? లేదు. సో హనుమంతుల వారికి విశేషమైన బలం. నరావణ సహస్రమే యుద్ధే అంటాడు. అసలు 1000 మంది రావణులు వచ్చినా కూడా ఒక్క చేత్తో జయించగలడు. రాముల వారి 14,000 మంది రాక్షసులను అలా సీతమ్మను చూసుకో లక్ష్మణ అని చెప్పి యుద్ధం చేసేస్తారు. సో వీరిద్దరూ కూడా పరస్పరము ఆ గౌరవము, ఆ బలము. బట్ లైక్ గ్రేట్ మైండ్స్ థింక్ అలైక్ అంటుంటాం కదా, ఆ గ్రేట్ మైండ్స్ కమింగ్ టుగెదర్ థింక్ అలైకే కాదు, అడ్మైరింగ్ ఈచ్ అదర్, వాళ్ళది రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. అది బాటమ్ లైన్ కదండి. వెన్ యు ఆర్ పవర్ఫుల్ అండ్ యు సీ అనదర్ పవర్ఫుల్ పర్సన్, రెస్పెక్ట్ అనేది వచ్చిందనుకోండి, ఎంత హార్మోనీ, ఎంత కలిసి మంచి పనులు చేయొచ్చు. దిస్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద రామాయణం అడ్మైరింగ్ ఈచ్ అదర్ అంతే. అండ్ రెస్పెక్ట్. టీమ్ ప్లేయర్స్ అంటున్నాం. హనుమంతుడు ఈజ్ అ గ్రేట్ టీమ్ ప్లేయర్ అండ్ హీ అడ్మైర్స్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆఫ్ రామ. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ అండి. ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళేమో మంచి స్కిల్ఫుల్ పీపుల్గా ఉంటారండి. మరి అంత కేపబుల్ పర్సను, స్కిల్డ్ పర్సను, మరి ఆ కేపబిలిటీ, ఆ స్కిల్ని డెమాన్స్ట్రేట్ చేయాలన్నా, డిస్ప్లే చేయాలన్నా, ప్లాట్ఫామ్ మీద చూపించాలన్నా, దే నీడ్ టు హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ లీడర్ కదండి. ఒక మంచి లీడర్ ఉంటేనే హీ విల్ బి ఏబుల్ టు నరిష్ దోస్ స్కిల్స్ అని నేను అనుకుంటున్నాను. అలా ఐ మీన్ ఎంతే కదండి. మనము రామాయణంలో చూస్తేనే హూమ్ నాట్ టు వర్క్ ఫర్ అని సరదాగా మారీచి రావణ సంవాదంతో మాట్లాడుకుంటాం. వినేవాడే కాదు, వాడు ఎంత చెప్పినా పాపం మారీచుడు ఇస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ రావణాస్ ఆర్మీ. బాబు ఎంత చెప్పినా కూడా నీకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ విత్ రామ. ఐ వాజ్ ప్లేయింగ్ అండర్-16 టోర్నమెంట్లో ఆయన వచ్చాడు. హీ బౌల్డ్ మీ, సెంట్ మీ బ్యాక్ టు ద పెవిలియన్. సో బాగా చెప్తాడు. అంటే మన బాస్కి అర్థమయ్యేటట్లు కథలుగా చెప్పాల్సిన బాధ్యత టీమ్ మెంబర్ కూడా. బికాస్ హీ మైట్ బి అండర్ స్ట్రెస్ టు డెలివర్ సంథింగ్, బట్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ ప్రాజెక్ట్ టు టేక్ ఆన్ రావణ అని చెప్పి చాలా బాగా చెప్తాడు. బట్ హనుమంతుల వారి అసెస్మెంట్, హనుమంతుల వారు అక్కడ వెళ్ళి సీతమ్మతో నాకన్నా తక్కువ శక్తి ఉన్నవాళ్ళు వానర సైన్యంలో లేరమ్మా అంటారు. అంటే సీతమ్మకు ఒక ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వడానికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్న సినిమా డైలాగులు రాయడం కాదండి, హనుమంతుల వారి దగ్గర నుంచే అది వచ్చింది. ఎక్కడ ఆవిడకు మొదట స్వాంతన చేకూర్చే మాటలు మాట్లాడాలి కానీ నేను గొప్ప, నేను ఇది కాదు కదా ఆవిడ ఎదురు చూస్తుంది. ఆవిడేమైనా సామాన్యురాలా అంటే కాదు, ఆవిడ చాలా అసలు శక్తి. కాబట్టి ఆవిడకు ఇంతకుముందు రాణులకు ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు వచ్చేది. తారా వాలి సంవాదంలో తార చెప్తుంది వచ్చి, తిరిగి వెళ్ళకు, వేగుల ద్వారా నేను తెలుసుకున్న సమాచారం రామలక్ష్మణులు అండ చూసుకొని తిరిగి వచ్చాడు మీ తమ్ముడు ఉంటుంది. సో అట్లా సీతమ్మ కూడా అంత ఒక మనిషిని చూస్తూనే 1000 కోణాలతో అబ్జర్వ్ చేస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. మీరు చెప్పడం నాకు అర్థమవుతుంది ఏంటంటే every character in Ramayana has their own unique strengths, unique skill sets, emotional intelligence. Everybody has their own component. It is a combination of everything that became Ramayana.